మనం జరపనున్నట్లు తెలిపారు. ఈద్గా వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, వైస్ చైర్మన్ గాజల ముఖేష్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేష్, ఫ్యాక్స్ చైర్మన్ సందేల వెంకటేష్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే సార్ చైర్మన్ సార్ చైర్మన్ గారికి అన్న 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 ఒక నిమిషం అన్న అన్న అయితేనే ఉంటుంది ఇటే ఇటే. ఈరోజు రంజాన్ ఎంతో శుభదినం. యావత్ ప్రపంచంలో ఘనంగా జరుపుకుంటున్నారు. మంచిర్యాల కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ముస్లిం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పండుగ బట్టలు కానీ, పేదలకు కడుపునిండా భోజనం కానీ, ఇమాములు మౌనవులకు వాళ్ళకు ఆందోళన ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చాలా ఇక్కడ కార్యక్రమాలు కూడా మున్సిపల్ పరంగా అన్ని వసతులు చేసిన సందర్భాలు. అయితే ఆఖరీ ఫజల్ విషయంలో కూడా సఫర్ విషయంలో కూడా మైనార్టీ సోదరులు, అదేవిధంగా ముస్లిం సోదర్స్ కౌన్సిల్స్ అనుకోండి మా దృష్టి తీసుకొచ్చిన తర్వాత మన కౌన్సిల్లో 19 లక్షల రూపాయలు పెట్టి ఆఖరీ సఫర్ కూడా కౌన్సిల్లో మంజూరు చేసుకోవడం. మన ఏదైతే సాధికంలో 19,90,000 మనకు ఆల్రెడీ డబ్బు వచ్చినది. అక్కడ మధ్యన సెట్ వేసే కార్యక్రమం. అక్కడ ఏదైతే ఈద్గాలో 2 హైమాక్స్ లైట్ కూడా 1.75, 1.73, 4 లక్షలతోటి 2 లైట్లు పెట్టి చూడముచ్చరుగా రాత్రి ఎవరైనా ముస్లిం సోదరులు పాపం చనిపోతే చీకటి ఉండే ప్రాంతం అది కూడా చేసిన సందర్భాలు. ఈ సందర్భంలో నేను కోరేదల్లా ఈరోజు మనమంతా హిందూ ముస్లిం బాయి అనే ఒక కార్యక్రమం మంచిగా ఆనాదిగా వస్తున్న ఈ ఆనవాయితీని మనం దయచేసి జిల్లా అందరం కలిసిమెలిసి ఉండి అందరికి ఒకటే రక్తం, అందరం ఒకటే మనసు, అందరం ఒకటే ఆలోచన. అందుకోసం మాకు ఇక్కడ ఒక మంచి సాంప్రదాయం ఉంది. ఈ మంచిర్యాల మంచి సాంప్రదాయాన్ని అందరూ కాపాడవలసిన బాధ్యత మనపై ఉంది. మనమంతా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న సందర్భంలో, ఏదైతే పెద్ద ఎత్తున అన్ని కులాలకు అన్ని మతాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ కోరేదల్లా ఇంకా భవిష్యత్తులో మైనార్టీ నాకు తెలిసిన కాడికి ఈ ప్రాంతాల్లో కానీ నస్పూర్ కానీ ప్రతి మసీదులో ఒక బోరు మోటార్ వేయడం జరిగింది, నీటికి ఇబ్బంది లేకుండా. అంటే నాకు అవకాశం వచ్చినప్పుడు 5 ఎమ్మెల్యేగా ఇవన్నీ చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే మన మంచిర్యాల ఒక మంచితనానికి నిలయం ఉంది. మంచిర్యాల అంటే పేరులో మంచి ఉంది కాబట్టి ఆ మంచితనాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ మంచిర్యాల గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డపై ఉంటుందని చెప్పి మరొకసారి మైనార్టీ సోదరులందరికీ నెల మాసం మంచి దీక్ష చేసి నిష్ఠతోడు ఉన్న సందర్భంలో మీ నిష్ఠ మీ దీక్ష ఇవాళ మన మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల కౌన్సిల్స్కి, మంచిర్యాల జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్న మాట చెప్పి మరొకసారి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు.